నమస్తే. షురైంది పొర్రి అస్సలు ఆట. 3 పార్టీలు 17 సీట్లు 60 మంది ముఖ్యమైన అభ్యర్థులు. వాళ్ళని గెలిపిస్తేందుకు పార్టీ అధ్యక్షుల ప్రచారం. ఎవరెవరు ఏం మాట్లాడింది మొత్తం చూద్దాం కానీ ముందుగలైతే హెడ్లైన్స్ చూడుర్రి. కాంగ్రెస్ టీఆర్ఎస్ దోస్తులన్న మోడీ గారు, ఆ 2 పార్టీలను ఉతికేసిన కేసీఆర్ సారు. పాలేరు పబ్లిక్ మీద వారేసుకుంటూ నోరు. కుక్కలు నక్కలను మాట్లాడితే ఎట్లా సారు? ఇవాళ టీడీపీ పుట్టినరోజు పండగ, కానీ ఎన్టీఆర్ భవన్ కనవల్లే నిండుగా. చిత్రంగా అడుగుతున్న రోట్లు, గెలుస్తందుకు ఎన్నో పాటలు. సత్తిగాని కొత్త కుట్ర. నా సినిమానే ఆఫింతురేమయ్యా, ఇది రాజకీయ ఫోటే కానీ సినిమా ఫోటు కాదు, సినిమాలకు పోటీ కాదు, కాదు కాకూడదు. ఎంత ఫోటు, ఎంత ఫోటు. సారు కారు 16 సర్కారు. ఏ గులాబీ లీడర్ మాట్లాడినా ఇదే డైలాగు. ఫస్ట్ కేసీఆర్ సార్ని చూసి కారు కోటేసి 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో సర్కార్ మనదే అని దీని అర్థం. ఏంది 16 సీట్లతోని సెంటర్లో పవర్లకు వస్తారా అని పర్షాన్ కాకుర్రి. సీక్రెట్గా చాలా మందితో మాట్లాడిరట. 16ని అల్కగా 160 చేస్తారట. కడమ లీడర్ల ముచ్చట వెనక సిరిగాని ఇవాళ ఓట్ల ప్రచారానికి దిగిన కేసీఆర్ సార్ ఏం మాట్లాడిండో మనం వినాలి కదా. చలో మిర్యాల కూడా. దేశంలో గత్తర లేపుతా, అవసరమైతే జాతీయ పార్టీ కూడా స్థాపిస్తానని మనం చేస్తాం. ఎన్నికల తెల్లారి బీజేపీ శంకరగిరి మాన్యాలయ మిస్టర్ లక్ష్మణ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ పీకే అవతల వాడేస్తారు. 15 రోజుల దాకా ఎవ్వరికి ఏ కాన లంచం ఇయ్యకండి, ఏ ముటేషన్లు ఏ పట్టాలు చేసుకోకండి. జూన్ మాసంలో భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇటు మోడీ సారు అటు రాహుల్ సారు చంపుతురు ప్రచారం. దేశంలో ఏ టీవీ పెట్టినా ఏ పేపర్ మర్రేసినా ఎన్నికల ముచ్చట్లే. ప్రచారం ఎట్లా నడుస్తుంది, ఎవరు ఏం మాట్లాడుతురు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, ఇట్లా గల్లీ నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఎన్నికల వార్తలే. రాహుల్ సారు ఇంకో 2 రోజులకు తెలంగాణలోకి వస్తాడట. ఇప్పుడైతే మోడీ సార్ వచ్చిండు ఓట్ల కోసం. పార్లమెంట్ ఎన్నికల కోసం పాలమూరు మీటింగ్ వచ్చిండు మోడీ సారు. కాంగ్రెస్ లకెళ్ళి బీజేపీలకు వచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడ్డ డీకే అరుణక్క, కారు దిగి బీజేపీకి జై కొట్టిన జితేందర్ రెడ్డి అన్న ప్రధానమంత్రి సార్ కు సన్మానం చేసిండ్రు. मैं भी चौकीदार हूं, मैं भी चौकीदार हूं. దేశానికి కాపలాదారు లెక్క పనిచేస్తా అని చెప్పినాక సక్క గులాబీ బాస్ కు సూటి పెట్టిండు మోడీ సారు. జ్యోతిష్యులు చెప్పిండు కాబట్టే ముందస్తు ఓట్లు పెట్టుకున్రు అని అనుకొచ్చిండు. और ये भी सालों तक कांग्रेस के साथ ही जिए बड़े हैं, तो दोनों एक ही चक्के पक्के के साथी है. అగనట కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటేనట. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ టీఆర్ఎస్ 2 ఒకటే, కారు గుర్తు కోటేస్తే పువ్వు గుర్తు కేసినట్టే అని అనబట్టిరి. दिन भर नरेंद्र मोदी कांग्रेस पार्टी पे आक्रमण करते हैं, आपके चीफ मिनिस्टर पे आक्रमण क्यों नहीं करते? क्योंकि अंदरूनी दोस्ती है. కానీ ఓట్లకు ముందు ఎవ్వరికెవ్వరు సోపతి కాకున్నా ఓట్లైనాక ఎవరెవరికి దోస్తులు అవుతారో చూడాలి. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా, మహబూబ్ నగర్ నుంచి కరీంనగర్ దాకా, నల్గొండ నుంచి నిజామాబాద్ దాకా మొత్తం గులాబీల పంటనే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లా. అంతటా గెలిచిరు కానీ పాత ఖమ్మం జిల్లాల కార్ స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. 10 సీట్లుంటే ఒక్కటంటే ఒక్కటే గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. జిల్లాకు పెద్ద మనిషి లేకుండే మంత్రి సార్ కూడా ఓడిపోయిండు ఆఖరికి. మళ్ళా ఓట్ల సీజన్ అయ్యే మరి ఇప్పుడెట్లా ఓట్లు అడుగుతున్నారో జడ చూడుండ్రి. ఖమ్మం పార్లమెంట్ కు జల్తందుకు మస్తు చెమట తీస్తుండు నామా నాగేశ్వరరావు సారు. పార్టీలా నాకంటే సీనియర్ అని పాత దోస్తు తుమ్మల నాగేశ్వరరావు సార్ను పక్కకు పెట్టుకొని ప్రచారంలో దిగుతున్నాడు. గమ్మతేందంటే ఈ ఇద్దరు లీడర్లు సుత మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయినోళ్లే. కాకుంటే తుమ్మల సారు గులాబీని షై గుర్తోలు నలిపేస్తే
కాంగ్రెస్ హిమ్మతిచ్చిన నామాసారు సైకిల్ కు కారోళ్ళు టక్కరిచ్చిండ్రు. మీరు వేసిన ఓటు మురిగిపోయి మురిగి కాలంలో కొట్టుకుపోయింది. అయ్యో గట్లంటవేంది సారు, మీ మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కిండు. మొన్న జరిగినటువంటి పరాభవం జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చూడమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అర్థమైందా? మళ్ళో పరింటారా? మొన్న జరిగినటువంటి పరాభవం జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చూడమని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఓటేయమని విజ్ఞప్తి చేసినట్టు లేదు సారు, వేస్తారా అయ్యరా అని ధమ్కి ఇస్తున్నట్టున్నది. నామాసార్ను గెలిపిస్తే ఏం చేసేది చెప్పుకోవాలి కానీ ఓటేయకుంటే కుక్కలు చూడై నక్కలు దేకై అని మాట్లాడితే ఎట్లా సారు? ఆంధ్రాల ఓట్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి దుమ్ముంది రాజకీయం. మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా అని మా బుచ్చన్న రిపోర్టింగ్ పోయిండు. పోయి ఎవరిని పట్టిండో తెలుసా? మంత్రి లోకేష్ అన్నను. చూద్దాం మరి మా బుచ్చన్న ఏం అడిగిండో, లోకేష్ అన్న ఏం చెప్పిండో. ఈసారి ఎన్నికల్లో మంగళగిరిలో మీకే ఎందుకు ఓటేయాలి? ఎవరు ఊహించిన విధంగా కుప్పాన్ని అభివృద్ధి చేస్తాం, అదే ధీటుగా తప్పనిసరిగా మంగళగిరిని అభివృద్ధి చేస్తాం. కావాలి జగన్, రావాలి జగన్. నేను ఆంధ్రప్రదేశ్ లో చాలా గ్రామాల్లో తిరుగుతూ వస్తున్నా. నేను దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చంచల్ కూడా చెప్తుంది అది. కుప్పం కన్నా ముందల పులివెందులు నీరు ఇచ్చినారు, అందుకే గర్వంగా చెప్తున్నా క్లీన్ స్వీప్ రాబోతుంది. ఈ ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఏం చెప్తారు? మీ భవిష్యత్తు నా బాధ్యత. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? అది ప్రజలు నిర్ణయిస్తారు, నేనే చెప్తాను దానికి. గ్రహస్థితులు అనుకూలంగా లేవు, గురుడు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాడు, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. 2014 కూడా ఇదే చెప్పారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో ఇప్పుడు చెప్పేవాడు చెప్తారు, మేము ప్రజల్లో ఉన్నాం. గ్రహాలు నక్షత్రాలు అయినా మాకు అవసరం లేదు. పోటాపోటీ ఉంటది, ఎక్కడొచ్చినా సరే కొంచెంలోనే, ఎవరొచ్చినా కొంచెంలోనే అంటున్నారు. మరి అయ్యా మీరు తెలంగాణ నుంచి వచ్చారు, మీకు ఇంకా ఆంధ్ర రాజకీయాలు అవగాహన రావాల్సిన చాలా అవసరం ఉంది. పోయినసారి కంటే ఈసారి జగన్ గ్రాఫ్ కొంత పెరిగింది అనేది. హైదరాబాద్ లో కూర్చుంటే మీకు కానివ్వండి, అదేవిధంగా కేసీఆర్ గారికి అదే అనిపిస్తుంది. రాండి, అమరావతిలో ఉండండి, గ్రామాల్లో తిరగండి, మీకు వాస్తవాలు తెలుసుకుంటారు. షార్ప్ గా మాట్లాడుతున్నారు, చాలా షార్ప్ గా కట్ చేస్తున్నారు మాటలు, చాలా బాగా మాట్లాడుతున్నారు. మరి కొన్నిసార్లు ఎందుకు తడబడుతుంది? నేను తడబడను. ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో కట్టింగ్లు పెట్టి ఈ మాటను ఆ మాట మార్చి గుచ్చి చేస్తారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం, ప్రజలకు నేను సమాధానం చెప్పుకుంటాను. ఆఫీస్కి జరంత లేట్ అయింది. చక్కగా బస్సు దిగి నడుచుకుంటా వస్తా అంటే వామ్మో ఏమేంటలరా బాపు, సరుసుడు జరుస్తున్నాయి. అట్లా అర్ధగంట నడిస్తే చక్కగా దవాఖానకు పోయి గ్లూకోజ్ లెక్కించుకునే కథ అవుతుంది కావచ్చు. చల్లగా ఏసీ కింద కూర్చున్న వాళ్ళం ముత్తమంతసేపు ఎండలో తిరిగినా ఉత్తగానే బేవోసులు అవుతున్నాం. మరి ముఖ్యమైన పని ఉంటే తప్ప ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేరు. కానీ కొందరు ఇంట్లోనే ఉంటలేరు, చాలా ముఖ్యమైన పని మీద ఎర్రటి ఎండలో తిరుగుతున్నారు. కావాలంటే మీరే చూడరు. ఇంకా వారెవా సికింద్రాబాద్ పైల్వాన్ అంజనన్న బజ్జీలు దేవుతున్నాడు ముద్దుగా. ఈడ 2 మాటల ఎంపీగా గెలిచి 3వ పారి ఓడిపోయిండు. 4వ పారి నసీబ్ ఎట్లుంటుందో చూడాల మరి. ఇక ఇదే సీట్కి సూటు పెట్టిన మంత్రి తలసాని సీనన్న కొడుకు సాయన్న పార్కులో ప్రచారం చేసిండు. అటెన్క కాళ్లకు గిరికల బూట్లేసుకొని ఉరికిండు జరసేపు. ఇక పాత బస్తీల అసద్ భాయ్ గల్లీలలో తిరుక్కుంటా పతంగి పార్టీకి ఓట్లు అడుగుతుండు. వరంగల్ కాలేజీ మైదానంలా ఇటుకెళ్ళి గులాబీ పాటోళ్ళు, అటుకెళ్ళి పువ్వు గుర్తోళ్ళు ఓట్లు ఆడుకుంటొచ్చి ఒక్కతన కలిసిర్రు. కడియం సారు 2 లీడర్లను కలిపి అలైబలా ఇప్పించిండు. మా గుర్తు కోటేయాలని ఇల్లు, మీరే మాకేయాలని వాళ్ళు. ఇక కరీంనగర్లా కారు గుర్తు కోటేయురని ఇస్త్రీ చేసి మిరపకాయ బజ్జీలు దేవిండు కమలాకర్ అన్న. ఆదిలాబాద్ లో మోటార్ సైకిల్ ఎక్కి కారు గుర్తును ప్రచారం చేసిండు జోగురామన్న. భువనగిరిలా నర్సగౌడల మేడం బట్టలు ఇస్త్రీ కొట్టి చాయ్ పెట్టింది అటెన్క. ఇప్పుడిప్పుడే కదా, ఇంకో 2 రోజులైతే ఇంకింత జోరుగుంటది లీడర్ల తీన్మార్ ప్రచారం. ఈ తెలుగుదేశం శ్రామికుడు చెమటలోంచి పుట్టింది, కార్మికుడు కరిగించిన కండరాల్లోంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది, నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటలోంచి, అన్నార్తుల ఆక్రందల నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం అని పవర్ఫుల్ స్పీచ్ దంచి పార్టీ పెట్టిన 8 నెలలకే పవర్లకు వచ్చిండు ఎన్టీ రామారావు సార్. పార్టీ పెట్టింది ఏడనుకుంటుర్రు? ఈ హైదరాబాద్ గడ్డ మీనే. రైట్. తెలుగుదేశం పార్టీ 38వ పుట్టినరోజు పండుగను పట్నం పార్టీ ఆఫీస్లా ఈ తీర్ల చేసుకురు తెలంగాణ తమ్ముళ్ళు. కేసీఆర్ కేటీఆర్ చాలా సార్లు ఈ పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పు, ఇప్పటికీ 100 సార్లు చెప్పినావు, ఇప్పటికీ ఈ పార్టీ కలకలలాడుతుందా లేదని చెప్తాను. లెక్క పెడితే పార్టీ 38వ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళు 38 మంది కూడా ఉంటారో లేదో. ఈడున్నోళ్ళు కూడా చాలా మంది ఆఫీస్లో పనిచేసేటోళ్ళేనట.
ముచ్చటగా 3 లీడర్లు వచ్చిర్రు పార్టీ బర్త్డేకు. తెలంగాణలో గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఎప్పుడు కారెక్కుదామా అని చూస్తాంటే ఆంధ్ర లీడర్లు ఎలక్షన్లలో బిజీగా ఉన్నారు. ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తలేరు కాబట్టి పార్టీ ఆఫీస్కి ఎవ్వరు వస్తలేనట్టున్నారు. కానీ ఒకప్పుడు టీడీపీ పుట్టినరోజంటే కాలు పెట్ట సందు దొరకని ఎన్టీఆర్ భవన్ ఇప్పుడు ఖాళీగా కనబడుతుంది. ముక్కుకు మాస్కులు, చేతికి గ్లౌజులు, కాళ్ళకు బూట్లు తొడిగి 1 నంబర్ సఫాయి వాళ్ళ లెక్క తయారవుతారు లీడర్లు, సెలబ్రిటీలు. ఇక జాడకట్టబట్టి చెత్తలేని జాగల ఊడ్చిన కాడనే ఊడ్చుకుంటా 4-5 పోటవలు దిగుతారు. అదే అస్సలు కార్యం అనుకుంటారు. మళ్ళా 6 నెలలకో ఏడాదికో పోటవలకు పోజులు ఇచ్చేందుకే వస్తారు. అది చూసి అబ్బా వీళ్ళు ఏమన్నా చేస్తుర్రా అని అనుకుంటాం మనం. కానీ అస్సలు స్వచ్ఛ భారత్ గీ మేడం చేసిందిలా. ఓట్ల కోసం ఏ లీడర్ అమ్మో మస్తు కష్టపడుతుంది అని అనుకుంటుర్రేవో, కానీ కాదు, మోరి సాఫ్ చేస్తుంది అక్కినేని అమలక్క. అవు నాగార్జున సార్ వాళ్ళు ఇంటామనే మోరిలా చిన్నగా మోపుకాలేదు కదా చెత్త. మేడం సాఫ్ సఫాయి పని చేస్తా అంటే వీళ్ళంతా వీడియోలు ఫోటోలు తీస్తుర్రు. ఏదన్నా సినిమా షూటింగ్ ఏమో అని అనుకునేరు. నిజామాబాద్ జిల్లా కండ్గావ్ అనే ఊర్లో ఓ పెళ్లికి వచ్చింది. అటెంక ఊరోళ్ళతో జరిసేపు ముచ్చట పెట్టి ఊరిని ఎట్లా శుద్ధిగా ఉంచుకోవాలో గీ తీర్లో చూపించింది అన్నట్టు. పెళ్లికి పోతే 4 అచ్చంతలేసి ఇంత తిని ఇంటికి వస్తారు. కానీ అమలక్కనేమో మోరీలు సాఫ్ చేసి స్వచ్ఛ భారత్లో 1 నంబర్ సిపాయి అనిపించుకుంది. నమ్మించిన మీద కుట్ర ఇసమే చిమ్మినాది. ఎవరురా, ఎవరు నీ మీద కుట్ర చేసిరా నువ్వు ఇప్పుడు పాట పాడుతున్నావు? నా 30 ఏండ్ల జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు సావిత్రమ్మ దగ్గర కొలువు చెయ్యడం. ఏ సావిత్రిరా? సినిమా హీరోయిన్ సావిత్రా? యాంకర్ సావిత్రమ్మ నా జీవితాన్ని కుట్ర చేసి కొలిమిలేసి కాల్చేసినావు, బూడిది చేసినావు. అమ్మా నేనేం చేసిండ్రా? నేనేమన్నా అయినా నీకేమైంది? గడ్డాముకు నిప్పు పెట్టేది నువ్వే, మళ్ళా నాకేం తెలియదు అమ్మో అంటుకుపోయింది అంట అని మొత్తుకునేది నువ్వే. ఎక్కడ గడివాము, ఎక్కడ నిప్పు, ఎవరి జీవితం రా? ఇంకేం జీవితం? లైఫ్ అనేది ఫర్ద మీద కనిపించకుండా చేసినావు, అసలు రీళ్ళల్లో కోకుండా చేసినావు, టాకీసులకు రాకుండా చేసినావు. చల్లడా, నేను ఇండస్ట్రీలో పెద్ద పతారు ఉన్నది, నాకేమన్నా నన్ను బదనం చేస్తున్నావు నువ్వు? నువ్వే కుట్ర చేసినావు, దగా చేసినావు, ఈ సత్తిగాడు దండిగా ఏడ్చేటట్టు చేసినావు. రే పండ్లేంద్రా గట్ల పటపటా కొరుకుతున్నావు? అంత కోపం ఎందుకు అసలు? పండ్లు కూడా కటకట సఫుడు వస్తూనే లేవు చూడు. నేను దోమె పేస్ట్లో కూడా ఉప్పు లేకుండా చేసినావు. నేనేమన్నా పేస్ట్ తయారు చేసే కంపెనీ పెట్టినారా? అంత నా మీద ఎత్తేస్తున్నావు నువ్వు. లగ్గం కానియకపోతేవి, ఒక పాట పాడితే ఓర్వవు, యాస్కెనింగ్ చేస్తే ఓర్వవు, ఒక డాన్సింగ్ చేస్తే ఓర్వవు, నాకంటూ ఒక సపరేట్ లైఫే లేకుండా చేసినావు. ఏదో మనసులో పెట్టుకొని తిడుతున్నావు. నేను ఈ కుర్చీలో కూర్చొని వచ్చి నువ్వే కూర్చో సప్పటిదాకిగా మరి. ఆహాహాహా ఏమి యాస్కెనింగ్ కూసా అంటావు కానీ ఈసాటికే లసంటి జరుగుతావా? జరగవు. ఇది కూడా కుట్రనే. అబ్బా నువ్వు పెద్ద అది ఇదని నీ తన ముల్లెముట్టుందని నేను నిన్ను మోసం చేస్తా. నా చేతిలో కత్తి ఉంటేనా? అక్క ఆగో నీ కోపాన్ని కంట్రోలింగ్ చేసుకో అక్క. ఇదంతా ముచ్చట్ల భాగమే అక్క, నిజం కాదు అక్క. నువ్వు నిజంగానే ఓడుస్తావా నన్ను? నీ బోంద ముచ్చటరా? ఏదో చెప్పనీకి నన్ను తిడతావు, చక్కగా చెప్తే నాకు అర్థం కాదనుకుంటావా? నన్ను సంపక తింటావు అట్లా? అక్క ఒక ఫారి బొమ్మ చూడు, ఆంధ్రాలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా రిలీఫ్ కాకుండా చేసిండంట అని రామ్మోకాలర్మ సారు ట్విట్టర్లో పెట్టిండు. వాళ్ళ కుట్రలు వాళ్ళకు ఉంటాయి, నువ్వు నన్ను తిట్టుకుంటే నీకు నిద్ర పట్టదు కదా. ఏమన్నా ముచ్చట్లు ఇడిచిపెట్టాక కానీ అడమ ఉర్మసారి ఏం ఫిక్కు పెట్టిండు? చేతుల కత్తి పట్టుకొని నా సినిమాని ఎవరు ఆఫేదంట అని పెట్టిండా. మళ్ళా ఉర్మసారి చేతులకి వెళ్ళి చంద్రాల సార్ కత్తి ఎప్పుడు గుంజుకున్నాడాక? ఉర్మసారి ఎట్లా ఇచ్చిండు ఆయన కూడా? దునియా అంతటి విడుదలై ఆంధ్ర లాగిపోతే దానికి నువ్వు మళ్ళీ ఈ కత్తి పంచది తెచ్చినావు. సినిమాలు విడుదల కాకుండా టీడీపీ వాళ్ళు చూస్తామంటే ఉర్మసారి కత్తి పట్టిండు, మళ్ళీ అదే కత్తి తీసుకొని సినిమాకే ఎన్ని ఫోటో ఓడిసిండ్రంట. అయ్యో ఏదో ట్విట్టర్ లో గ్రాఫిక్స్ బొమ్మ పెట్టిండు కానీ నిజంగానే కత్తి పట్టుకొని యుద్ధానికి పోతారా? ఏమో అక్క, రామ్మోకాలర్మ సార్ అయితే కత్తి పట్టుకొని ఎన్ని ఫోటో కథ చెప్తాం అనుకుంటే మళ్ళీ అదే కత్తి తీసుకొని ఆంధ్రలో రీళ్ళు అన్నిటికీ తూట్లు పడిచిండ్రు. ఆంధ్ర విడుదల కాకుంటే సినిమా చూడాలనుకునేటోళ్ళు ఎట్లనో ఒక తీరు వచ్చి చూస్తారు, నీకెందుకు ఆ తిప్పలు? అక్క నేను ఒక పని చేయాలనా? నేను పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ లక్ష్మీ ఎన్టీఆర్ కథ చెప్పి రావాలి. నాకు సినిమా చూసొచ్చింది నేను. నువ్వెందుకు చెప్తావురా? వర్మ సార్ పెద్ద కోర్టుకు పోయి విడుదల చేపిస్తాడట, నీకెందుకు బాధ? అప్పటి రాక జనం ఆగుతారాక? ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు అందరూ అంటుండ్రాక
ఆర్జీవి తోఫ్రా దమ్ముంటే ఆఫ్రా. ఆర్జీవి అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకునే సినిమా తీసిందంట అని. అప్పట్లో శివ, ఇప్పుడేమో లక్ష్మీ ఎన్టీఆర్ అని ఇట్లా అంటుర్రాక. అయినా వర్మ సార్కి ఎన్టీఆర్ సారే చెప్తారా ఆంధ్రాలో ఎప్పుడు విడుదల చేయాలో. సార్కి స్వర్గంతోనే డైరెక్ట్ కనెక్షన్ ఉంది. వచ్చేది నా సినిమాని ఆఫింతురేమయ్యా. ఇది రాజకీయ ఫోటే కానీ సినిమా ఫోటు కాదు, సినిమాలకు పోటీ కాదు, కాకూడదు. ఎంత ఫోటు, ఎంత ఫోటు. ఏమయ్యా ఆర్జీవి, ఎవరి ఒత్తిడి వల్ల సినిమా ఆగిందయ్యా అంతడేమో ఆక పెద్ద ఎన్టీఆర్ సారు. అయినా ఇదంతా ఆలదాలు చూసుకుంటారు కదరా, నీకు నాకు అవసరమా చెప్పు. ఈ సినిమాలో అసలుకైతే గుణపాఠం ఏంటిదంటే అక్క, ఎవ్వరిని నమ్మొద్దంట. దగ్గరోళ్ళను తననావోళ్ళను అస్సలకే నమ్మొద్దంట అక్క. నిన్నైతే నేను అస్సలకే నమ్మ, నాకు పోతున్న ఆయమియ్య నేనిగా. ఇప్పుడంటే స్టీల్ గిన్నెలు, ఇత్తడి బిందెలు, రాతింది సీట్లు వచ్చినాయి. కానీ వెనకట మొత్తం మట్టి గిన్నెలలోనే వండక తినేది. బువ్వ సెట్లు, కూర సెట్లు, గిన్నెలు, బొన్నెలు, గిలాసులు అన్నీ మట్టియే ఉండేటి. మట్టెట్కల చేపల పులుసు పెడితే ఎంత కమ్మగా ఉండేదో. 3 రోజులు ఊరించుకుంటా తినేది. ఇప్పుడు పోరగాళ్ళకి తెలియకుండా వచ్చు, కానీ మీ అమ్మమ్మలు నాయనమ్మలు నడుగుర్రి మంచిగా చెప్తారు మట్టి గిన్నెల గొప్పతనం ఏందో. ఎట్లున్నాయి నీళ్ళ కుండలు? చెక్కుమంటున్నాయిలే, మంచిగా రంగులేసి పెట్టిండ్రు. గిలాసతోని నీళ్లు ముంచుకోవాల్సిన పని లేకుండా కుండలకే నల్లలు ఫిట్టింగ్ చేసిండ్రు ముద్దుగా. అగో మట్టి నీళ్ళ బాటళ్ళు, గిన్నెలు, కుక్కరు, రొట్టెలు కాల్చుకునే పెంక, కూర సెట్లు కూడా ఉన్నాయుల్లో. ఒక్కటేంది, ఇంట్లో ఆడకం చేసే 14 తీర్ల వస్తువులు మట్టితో తయారు చేసినాయే. ఇది మట్టి ఫ్రిడ్జు మస్తున్నది కదా. మీదంగా నీళ్లు పోసుకొని చల్ల నీళ్ళు తాగొచ్చు. ఇంట్లో కూరగాయలు కూడా పెట్టుకోవచ్చు. 6-10 దినాలు ఖరాబ్ కాకుండా అట్లనే ఉంటాయట. కుమ్రం భీం జిల్లా ఈస్గామూర్లా గీ దుక్న పైన అమ్ముతున్నాడు. గుజరాత్ రాష్ట్రం నుంచి తెప్పిస్తున్నాడు. వస్తువును బట్టి రేటు. ఊరోళ్లే కాదు, చుట్టుముట్టున్నోళ్ళు కూడా వచ్చి కొనుక్కపోతున్నారు. మట్టి గిన్నెలలో వండుక తింటే పెయికి మంచిది. రోగాలు నొప్పులు రాకుంటుంటాయి. చిన్నగా అందరూ వెనకటి పోకడ పోతున్నారు. ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని నేను మళ్ళా కలుస్తా. నమస్తే.